జగన్ మార్కు రిగ్గింగ్, ఈనాడు మార్కు ర్యాగింగ్. జగన్ 10/10, బాబు 0/10 అంటే నమ్మబుద్ధి కాదు అని జగన్ 9/10, బాబు 1/10 అంటూ తటస్థంగా ఉండేలా ప్రజా తీర్పు పేరట వైకాపా శ్రేణులు చేస్తున్నటువంటి సర్వేపై వ్యంగ్యం, ఎటకారం, విమర్శ, వాస్తవం కలగలిపినటువంటి కథనం. జగన్ ఏం చేశారో చెబుతున్నారు. అయితే జగన్ నుంచి జనం ఏం ఆశించారో టీడీపీ శ్రేణులు ఇంటింటికి వెళ్ళి గుర్తు చేయకపోతే జగన్ ఇచ్చిందే మహాప్రసాదం అనుకునే మహాప్రమాదం ఉంది అనేది సోషల్ మీడియాలో ఒక పోస్ట్ అయితే వైరల్ అవుతుంది. జగన్ ఏం చేశారో చెబుతున్నారు. అయితే జగన్ నుంచి జనం ఏం ఆశించారో టీడీపీ శ్రేణులు ఇంటింటికి వెళ్ళి గుర్తు చేయకపోతే జగన్ ఇచ్చిందే మహాప్రసాదం అనుకునే మహాప్రమాదం ఒకటి ఉంది అనేది తెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు రిగ్గింగ్ ఎలా ఉంటుందనేది తెలుసు. ఆయన ఓట్లు అడిగేటువంటి విధానం కానీ, ఆయన ప్రజల్లోకి వెళ్ళి చెప్పేటువంటి అంశాలు కానీ ఎలా ఉంటాయంటే నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అని ఒక దంపుడుగా చెప్పిందే చెప్తారు. ఏ రాజకీయ నాయకుడు చెప్పనటువంటి అంశాలు ఇప్పటివరకు కూడా ఏ రాజకీయ నాయకుడు చెప్పలేదు. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కూడా ఎప్పుడూ కూడా కులాలని ప్రస్తావిస్తూ కులాల మధ్యలోకి వెళ్ళి కులవొట్లునే కానీ కులాల మధ్య ఒక కులాలని విడగొట్టేటువంటి ప్రక్రియ కానీ ఎప్పుడు ఆయన పూనుకొనలేదు. ఆయనంతా కూడా ప్రజా సంక్షేమ పరిపాలన ఉండేది. ఆ ప్రజా సంక్షేమ పరిపాలన కూడా ప్రజలకి కొంతమందికి అన్నీ అందితే కొంతమందికి కొద్దిపాటి మాత్రమే అందేది. ఎందుకంటే అది సిస్టమేటిక్గా ఉండేది. ప్రతి సంక్షేమ పథకం కూడా పేదవాళ్ళకి అందాలి. ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలు వెళ్ళటం వల్ల ఏంటంటే ఇటు ప్రభుత్వానికి నష్టమే, అటు పొందాల్సినటువంటి పేదవాడికి కూడా అన్యాయం అవుతుంది. ఆ పథకాన్ని ఎక్కువ కాలం మనం కొనసాగించడానికి ఇబ్బందులు పడతాము. పోతే ఇక్కడ వచ్చేటువంటి బడ్జెట్ ఎంత ఉందో చూసుకోవాలి. పెట్టుబడులు తీసుకురావాలా, సంపద సృష్టించాలా, దాన్ని పంచాలా అనేటువంటి ఒక అంశంలో వెళ్ళేది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పూర్తిగా సంపద సృష్టితో పని లేకుండా, పెట్టుబడులతో పని లేకుండా దొరికిన ప్రతి ఒక్క రూపాయిని కూడా సంక్షేమ పథకం రూపంలో పనిచేశాము. కానీ ఖర్చు పెడుతూ 12 లక్షల కోట్ల రూపాయలని ఈరోజు ఆంధ్రప్రదేశ్ అప్పులుగా చూపించారు. అది చాలా స్పష్టం, ఇది అందరికీ తెలిసినటువంటి అంశమే. కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రజల మీద పడుతున్నటువంటి భారాన్ని కానీ, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు కానీ, జరుగుతున్నటువంటి నష్టాన్ని కానీ ప్రజల్లోకి వెళ్లకుండా కేవలం సంక్షేమ పథకాలు ఇచ్చాము, పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు ఇచ్చాము, పేదవాడికి సంక్షేమ పథకాలు ఇవ్వకుండా ప్రతిపక్షాలు అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా సంక్షేమ పథకాలు ఇచ్చాము అని చెప్పేది మాత్రమే ప్రజల మెదడులోకి వెళ్ళే విధంగా కులాల వారీగా అందరికీ మా వంతు సామాజిక న్యాయం చేశాము అనే విధంగా ఈ రెండు అంశాలని చాలా బలంగా తీసుకెళ్తూ ఒక పక్క నుంచి ప్రజా సంక్షేమమే పెద్దపేట వేసాము అని చెప్తూ సంక్షేమం ఆంధ్రప్రదేశ్ అప్పుల గురించి మీకు ఇబ్బంది లేదు, నేను చూసుకుంటాను, మీకు వచ్చేటువంటి సంక్షేమ పథకాలు మాత్రం మీరు ఆలోచించొద్దు, భయపడొద్దు అని చెప్పేటువంటి పరిస్థితి. సో ఇక్కడ భయపడకుండా ఆలోచించకుండా ప్రజలు అమ్మాయి మాకెందులో ప్రభుత్వం చూసుకుంటుంది కదా అనుకుంటే ప్రభుత్వం ఈ ప్రజల మీద నుంచి అవి తీసుకుని వాళ్ళకి ఇస్తుందనే అంశాన్ని కూడా వాళ్ళకి తెలియకుండా ఆ సంక్షేమ పథకాలని అమలు చేస్తున్నాము అనే రీతిలో ఇంటింటికి తిరిగి చెప్పేటువంటి పరిస్థితి ఉన్నది. కానీ ఇక్కడ టీడీపీ శ్రేణులు తెలుసుకోవాల్సిన అంశం, ప్రతి ఇంటికి జగన్మోహన్ రెడ్డి గారి ఏదైతే కులాల గురించి చెప్తూ ఉన్నారో అది ఎందుకు ఎంత అబద్ధం అనేది విడమర్చి చెప్పాల్సిన అవసరం అయితే ఉంది. ప్రతి ఇంటికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు ఇస్తాము అని చెప్తున్నారో దానికి ఉన్నటువంటి బొక్కలేంటో చెప్పాల్సిన అవసరం ఈరోజు ప్రతిపక్షం మీదే ఉంది. ప్రతిపక్షం మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది వినకుండా, జగన్మోహన్ రెడ్డి చెప్పేది వీళ్ళు పట్టించుకోకుండా వీళ్ళు వేరే దారిలోకి వెళ్ళి కనుక చెప్తే రేపొద్దున అది ఇంకొక దారి, అది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేది మహాప్రసాదంగా ఫీల్ అయితే ఇప్పుడు అది మహాప్రమాదంగా మారేటువంటి పరిస్థితి టీడీపీకి మాత్రమే ఉంటుంది. ఎందుకంటే
జగన్మోహన్ రెడ్డి గారు ఏమి ఇచ్చారు, ఏం చేశారు, ఏమి ఇస్తున్నారు, ప్రజలు ఆశించిన విధంగా పరిపాలన ఉందా లేదా అనేది ప్రతి ఇంటికి, ప్రతి కార్యకర్త లేదా ప్రతి ఎమ్మెల్యే, ప్రతి ఇంటికి లేదా ప్రతి నియోజకవర్గ ఇన్ఛార్జ్, టీడీపీ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆ అంశాన్ని భుజాల మీద మోసుకెళ్ళి ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్ ఇంకొకసారి ప్రజలు మోసపోకూడదన్నా, ప్రజలకు పెద్ద ఎత్తున అన్యాయం జరగకూడదన్నా, పేదవాడికి మరి ముఖ్యంగా అన్యాయం జరగకూడదు అన్నా, ప్రతిపక్ష పార్టీలుగా టీడీపీ చేయాల్సినటువంటి మహా గొప్ప త్యాగం ఏంటి అంటే ప్రతి ఇంటికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు ఆశించినటువంటి పరిపాలన చేశారా లేదా అనేది ప్రజలకు చెప్పాల్సినటువంటి అంశం అయితే వాళ్ళ భుజాల మీద ఇప్పుడు చాలా బలంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి.